నమస్తే. తెలంగాణ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఘటన జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు దానికి బాధ్యులునిగా ఆ సమయంలో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్న ఇద్దరు డాక్టర్లు, ఒక డ్యూటీ నర్స్ ముగ్గురిని సస్పెండ్ చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలు, వసతులు మెరుగుపరచాలి. అలాగే విధుల నిర్వహణ విషయంలో ఎవరైనా అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి ఓ వ్యక్తిని ఎలుకలు కొరికేశాయి. చాలా దయనీయమైనటువంటి ఘటన ఇది. దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళగానే ఆయన వెంటనే స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురిపై వేటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు ఘటన జరిగినప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి ఐసీయూ ఇన్ఛార్జ్ డాక్టర్ కావ్య, అలాగే ఐసీయూ జనరల్ మెడిసిన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వసంత్ కుమార్, అలాగే డ్యూటీ నర్స్ మంజుల, ఈ ముగ్గురిని సస్పెండ్ చేశారు. చాలా కీలకమైనటువంటి అంశంగా తెలంగాణలో మారింది. ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి చర్యలు ఎప్పుడూ కూడా తీసుకోలే. సర్లే ఏదో చిన్నదే కదా అని తీసి పడేసేవారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హాస్పిటల్స్లో ఏ రకమైనటువంటి వైఖరి ఉండాలి, అలాగే అక్కడ వసతులు కానీ సౌకర్యాలు కానీ మెరుగుపరచాలని పదే పదే చెబుతూ వస్తున్నారు. కానీ కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ని ఎలుకలు కొరకడం ఏంటి అని చెప్పి చాలా విస్తృత స్థాయిలో దానిపై ఒక రకమైనటువంటి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా ఆ శాఖాపరమైనటువంటి విచారణకు కూడా ఆదేశించారు. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారో ఆ సెక్షన్కి సంబంధించి, ముఖ్యంగా ఈ ముగ్గురు ఆ రోజు ఘటన జరిగిన రోజు రాత్రి డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇంకా ఆ హాస్పిటల్లో వెంటనే సౌకర్యాలు వసతులు మెరుగుపరచాలని నిధులు కూడా కేటాయించి దానికి సంబంధించి ఆ సూపరింటెండెంట్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ముగ్గురు వ్యవహారంతో స్థానికంగా అయితే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే ఎలాంటి ప్రతిఫలం ఉంటుందనేది ఇదొక ఉదాహరణగానే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రజల్లో ప్రభుత్వం తరపున పనిచేస్తున్నటువంటి అధికారుల పట్ల ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగజేయాలి. ఆ విషయంలో ఎవరైనా సరే అలసత్వంగా ఉంటే ఉపేక్షించను, సహించేది లేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటనకు బాధ్యులుగా చేస్తూ ముగ్గురిపై వేటు వేయటం సర్వత్రా చర్చనీయాంశమైంది.